శ్రీ శివ కళ్యాణ మహోత్సవం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో ఆలయము విస్తీర్ణ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో భీమేశ్వర ఆలయంలో భక్త జనాభాలకి భీమేశ్వర రూపంలో రాజరాజేశ్వర పరమేశ్వరుడు దర్శనమిస్తున్న సమయంలో వచ్చినటువంటి శివ కళ్యాణం మొదటిసారిగా గతంలో రాజన్న ఆలయంలో ఆ తర్వాత చైర్మన్ ఛాంబర్ దగ్గర జరిపేటువంటిది దినదినము అభివృద్ధి జరిగినట్టుగా వేలాది మంది భక్తులు ఈ రోజు 70 నుంచి 80,000 మంది భక్తులు వచ్చేట్టుగా భావిస్తున్నాం. వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మొదటిసారిగా పార్కింగ్ ప్లేస్ లో శివ కళ్యాణ వేదికను ఏర్పాటు చేసుకున్నటువంటి దానిపైన ప్రత్యేకంగా కళ్యాణాన్ని ఏర్పాటు చేస్తే అనేక మంది భక్తులు స్వయంగా ఆ కళ్యాణాన్ని వీక్షించే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఈ గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారి సౌజన్యంతో దేవాదాయ శాఖ సమితి అధికారులు కానీ గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరు ప్రోటోకాల్ అధికారులు కూడా ఈ రోజు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయడంతో పాటు శ్రీ శివ కళ్యాణ మహోత్సవం వేదిక ద్వారా కన్నుల పండుగగా ఈ రోజు వేలాది భక్తులు తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని మాట సందర్భంగా చెప్తూ రాజన్న ఆలయం ఇప్పటికే 150 కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ బడ్జెట్ లో కూడా మరికొంత నిధులు పెట్టుకొని మరో 100 కాదు మరో 1000 వరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాజన్న సన్నిధిలో ఆలయ అభివృద్ధి కూడా జరుగుతున్న సందర్భంలో వచ్చిన శివ కళ్యాణ సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుని ఆ రాజరాజేశ్వరుని వేడుకుంటున్నాడు. లోక కళ్యాణం జరిగే విధంగా ఈ శివ కళ్యాణ సందర్భంగా లోక కళ్యాణం జరిగే విధంగా మీ ఆశీస్సులు మీ దీవెనలు ప్రజలందరికీ భక్తులందరికీ ప్రాంతానికి అందరని ఆ పార్వతీ పరమేశ్వరుని రాజరాజేశ్వరుని సందర్భంగా కోరుకుంటూ కన్నుల పండుగగా ఈ రోజు ఈ సుమారు 10 ఎకరాల స్థలంలో వేసినటువంటి ఈ పందిల మధ్యలో పెండాల్స్ మధ్యలో బ్రహ్మాండంగా శివ కళ్యాణం జరిగింది. ఆ పురాణాన్ని కూడా బ్రాహ్మణుడికి చెప్పింది భక్తులందరికీ విన్నటువంటి సందర్భంలో ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని అందరు బాగుండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతులతో పాటు అన్ని వర్గాలు సుఖమ జీవితంతో ఆనంద జీవితంతో అశ్వశంతో ఆయుర్వేదాలు ముందుకు సాగాలని సందర్భంగా మేము మనవి చేసుకుంటూ కోరుకుంటూ ఈరోజు వేముల రాజన్న ఆలయానికి సంబంధించిన అధికారులతో పాటు వేరే మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు చైర్మన్ వైస్ చైర్మన్ కూడా స్వామివారి కళ్యాణ చోరికి పట్టు వస్త్రాలను తీసుకొని వారు సమర్పించినటువంటి కార్యక్రమం జరిగింది. దేవస్థానం పక్షాలు కూడా వేద పండితులు బ్రాహ్మణుత్వం చేత ఆ శివ కళ్యాణ బ్రహ్మాండంగా జరిగింది. ఈ శివ కళ్యాణ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని అందరికీ చక్కటి దీవులు ఇవ్వాలని ఆ శ్రీ శివ కళ్యాణ సందర్భంగా పాల్గొని వేడుకుంటున్నాం. అందరూ నమస్కారం.